పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫుల్ స్టాక్ మనం చాలాసార్లు విని ఉంటాం ఫుల్ స్టాక్ డెవలపర్ గురించి. అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి ఆల్రెడీ అక్కడ వీడియోలో కనిపిస్తుంది. సో ఆ ఫుల్ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. మరి ఎందుకు ఇంత డిమాండ్? చాలామంది మనం లైక్ ఏం కోచింగ్ తీసుకుంటున్నామంటే నేను ఫుల్ స్టాక్ డెవలపర్ కోచింగ్ తీసుకుంటున్నా. ఏ కోచింగ్ సెంటర్లో ఉన్నా లైక్ ఎక్కువ వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్ తీసుకుంటారా మీరు ఇలా అడుగుతారు. సో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్లో వీళ్ళకి ఏ పని ఉంటుంది, అసలు ఏం వర్క్ ఉంటుంది వీళ్ళు, సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అలాగే ఈ ఎగ్జాంపుల్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మీకు ఫేస్బుక్ లాగిన్ పేజ్ కనిపిస్తుంది కదా, దీని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ ఎగ్జాంపుల్తో నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ ఫేస్బుక్ అనే కాదు, మీరు ట్విట్టర్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ఇంకేదైనా లైక్ మీరు వెబ్సైట్స్ ఉంటాయి కదా, కొన్ని వెబ్సైట్స్లో మీరు ఏదైనా వెబ్సైట్ మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఏదైనా మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఓకే చేస్తారు, సబ్మిట్ అని అవుతారు. సో అవన్నీ ఉంటాయి. సో మనం ఇక్కడ మనం ఎక్కువ ఫేస్బుక్, ఈ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా యాప్స్ వాడతాం కాబట్టి వీటి గురించి నేను డిస్కస్ చేద్దాం అనిపించింది. మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సో ఫుల్ స్టాక్ నేను ఆల్రెడీ అక్కడ వీడియోలోనే మీకు కనిపించింది. ఫుల్ స్టాక్ అంటే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్లో ఏమేమి ఉంటాయి మరి? సో ఈ మూడు కలిపే ఫుల్ స్టాక్ అంటారండి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. కొందరేమో ఫ్రంట్ ఎండ్ వస్తుంది అది వేరే సెపరేట్ జాబు, బ్యాక్ ఎండ్ వస్తే మళ్ళీ వేరే ముందు ఉంటుండేది. ఇప్పుడు మీ మూడుని కలిపి ఏమంటారు ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఇస్తున్నాం, మూడు వచ్చిన వాళ్ళని. సో మీకు మూడు లైక్ 3 వేస్లో వెళ్ళొచ్చు. మీరు ఫ్రంట్ ఎండ్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ ఫుల్ స్టాక్ డెవలపర్ అయ్యారనుకోండి, మీకు ఎప్పుడైనా వీళ్ళకి ఎందుకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటున్నాయంటే ఫుల్ స్టాక్ డెవలపర్కి ఇక్కడ 3 వస్తాయి కాబట్టి వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సైడ్ పడ్డప్పుడు రిక్వైర్మెంట్ అది, బ్యాక్ ఎండ్ ఉంటే బ్యాక్ ఎండ్, లేకపోతే డేటాబేస్ లింక్ చేసే ఉంటే అక్కడ. సో 3 టైప్స్ ఆఫ్ వాళ్ళకి 3 వచ్చు కాబట్టి వాళ్ళకి జాబ్స్ ఎక్కువ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఏమంటారు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఫుల్ స్టాక్లో. అందుకే ఫుల్ స్టాక్ అంత డిమాండ్ ఉంది. సో ఫ్రంట్ ఎండ్లో ఏమేమి ఉంటాయంటే మనం HTML ఉంటుంది, CSS ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఉంటుంది. సో HTML, CSS, జావా స్క్రిప్ట్. సో ఈ 3 ఉంటాయి కదా. మరి HTML ఏం చేస్తుంది, జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, CSS ఏం చేస్తుంది అనేది ఇక్కడ నేను క్లియర్గా ఎగ్జాంపుల్ చూడండి. ఫేస్బుక్ దగ్గర ఫేస్బుక్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. సో దీన్ని చూడండి. HTML అంటే ఏం చేస్తుంది, ఈ వర్డ్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉండాలని తెలుపుతుంది. లైక్ ఏంటి, ఎక్కడెక్కడ రాయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫేస్బుక్ FESEBB, ఇక్కడ ఫేస్బుక్ ఇట్లా ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, టైప్ యువర్ మెయిల్, ఇక్కడ లాగిన్ ఇక్కడ ఉండాలి, ఫర్గాట్ యువర్ పాస్వర్డ్, సైన్ అప్. మనకు కనిపించేది ఫ్రంట్ ఎండ్ అండి. ఇప్పుడు మనకు కనిపించేది ఓపెన్, ఇప్పుడు ఇదంతా ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ అనేది మనకు కనిపించేది. సో ఈ ఫ్రంట్ ఎండ్ మనం తీసుకున్నది. ఫ్రంట్ ఎండ్లో ఏంది, HTML, CSS, జావా స్క్రిప్ట్ వాడతాం. సో ఈ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వినండి. ఫుల్ స్టాక్ అంటే మీకు క్లియర్గా ఒక పిక్చర్ వచ్చేయాలి. సో HTML అంటే ఏం చేస్తున్నాం, వర్డ్స్ ఎక్కడెక్కడ రాయాలి, ఫేస్బుక్ ఇక్కడ రాయాలి, ఇవన్నీ ఎక్కడెక్కడ రాయాలి, లాగిన్ ఎక్కడ రాయాలి, ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ ఎక్కడ రాయాలి, సైన్ అప్ ఎక్కడ రాయాలి అనేది ఇవి HTML చేస్తుంది. CSS ఏం చేస్తుంది, స్టైలింగ్ ఫర్ ద లెటర్స్ ఇస్తుంది. లైక్ ఫంట్ ఎక్కడ ఉండాలి, ఫంట్ ఏ కలర్లో ఉండాలి, స్టైల్ అంటే ఫంట్ ఇప్పుడు ఇది ఏ కలర్లో, లైక్ అంటే ఏ స్టైల్లో ఉంది ఫంట్ అది, లేకపోతే ఇక్కడ ఈ ఫంట్ ఏ కలర్లో ఉంది, లాగిన్ లైక్ ఏ ఫంట్లో ఉంది, ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ ఎలా పెట్టాలి చిన్నగా ఫంట్. సో ఇవన్నీ ఏం చేస్తుంది, స్టైలింగ్ ఫర్ ద లెటర్స్ అన్ని CSS చూసుకుంటుంది. HTML ఏమో వర్డ్స్ ఎక్కడెక్కడ ఉండాలని చూస్తుంది. జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఒక వెబ్ పేజ్కి జావా స్క్రిప్ట్ అనేది ఇంటరాక్షన్ ఇస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం లాగిన్ వచ్చిన వెంటనే లాగిన్ ఎలా అవుతుంది, ఆ వెబ్ పేజ్ తోటి ఇంటరాక్షన్ ఇచ్చేది జావా స్క్రిప్ట్. అర్థమవుతుందా? ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ వాడతాం. దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు చెప్పాను ఎగ్జాంపుల్ తోటి. సో లాగిన్ కొట్టగానే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి, సో దాన్ని ఇంటరాక్ట్ అవ్వాలి, అప్పుడు జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది దీంట్లో. HTML అంటే ఏమో వర్డ్స్ ఎక్కడెక్కడ రాయాలి అనేది, CSS అనేది స్టైలింగ్ చేయడం కోసం వర్డ్స్కి, లెటర్స్కి. తర్వాత ఇప్పుడు మనం లాగిన్ వచ్చిన వెంటనే దేంతో ఇంటరాక్ట్ అవుతాం, బ్యాక్ ఎండ్ డేటాబేస్ తోటి మనం ఇంటరాక్ట్ అవుతాం. ఏంటి, ఎట్లా ఇంటరాక్ట్ అవుతాం, ఇప్పుడు ఇక్కడ మన పైథాన్ లైఫ్ పేజీ, పైథాన్ లైఫ్ అని కొట్టినాం. సో ఒక పాస్వర్డ్ కొట్టాం మనం,
అయితే అక్కడ ఏమవుతుంది, లేకపోతే ఫోన్ నెంబర్ సంథింగ్, మన ఫోన్ నెంబర్ 91 ఏదో సంథింగ్ ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ కొట్టినప్పుడు ఫోన్ నెంబరు లేకపోతే మన యూజర్ నేమ్ కొట్టిన వెంటనే బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. బ్యాక్ ఎండ్ ఏం అడుగుతుంది, బ్యాక్ ఎండ్లో ఏం అడుగుతా, బ్యాక్ ఎండ్ డేటాబేస్కి వెళ్ళిన తర్వాత ఏం తెలుస్తుంది ఇన్ఫర్మేషన్, అసలు ఇది కరెక్టేనా, ఒక ఫోన్ నెంబరు పాస్వర్డ్ కొట్టాం, మరి ఈ ఫోన్ నెంబర్కి ఈ పాస్వర్డ్ కరెక్టేనా, ఒకవేళ పాస్వర్డ్ కరెక్ట్ అయితే లాగిన్ అవుతాం, మన సైన్ అప్ అయిపోతాం, అంటే లాగిన్ అవుతాం. ఒకవేళ పాస్వర్డ్ కరెక్ట్ లేకపోతే కాలేం. అర్థమవుతుందా? ఇది బ్యాక్ ఎండ్ చేసే పని. బ్యాక్ ఎండ్లో మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు సైన్ అప్ చేసినప్పుడు అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, లాగిన్ అవ్వడానికి వెళ్తున్నా. ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ మీ పేరు మీద ఉంది. మీరేం చేస్తారు, నంబర్ టైప్ చేస్తున్నారు ఏదో సంథింగ్, పాస్వర్డ్ కొట్టారు. మరి ఈ నెంబర్కి ఈ పాస్వర్డ్ కరెక్టేనా, పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చాడా లేదా, వ్యాలిడ్ అవుతుందా లేదా. ఒకవేళ పాస్వర్డ్ కరెక్ట్ అయితే లాగిన్ అవుతుంది, పాస్వర్డ్ కరెక్ట్ కాకపోతే లాగిన్ కాలేదు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, మరి మీరు ఇచ్చిన అకౌంట్ క్రియేట్ చేసిన డేటాబేస్లో ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ట్విట్టర్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, ఇంతే మీ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ అట్లా ఉంటాయి. మరి మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మీ గోల్డ్ జాబ్స్కి అప్లై చేస్తారు, మీ ఆన్లైన్ డీటెయిల్స్ అక్కడ డేటాబేస్లో ఉంటాయి. కొట్టిన వెంటనే మీరు హాల్ టికెట్, రూల్ నెంబరు ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ వస్తాయి. ఎలా మరి, ఆల్రెడీ మీ డేటాబేస్ అక్కడ ఉంటుంది. డేటాబేస్లో అయితే అవి కరెక్ట్ మ్యాచ్ అయితేనే మనకు వ్యాలిడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు లాగిన్ అవుతుంది కరెక్ట్, మీరు ఫోన్ నెంబర్ ఆర్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ కొడితేనే ఇక్కడ లాగిన్ అవుతుంది, లేకపోతే కాదు. సో అందుకే బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో ఇవన్నీ ఉంటాయి, జరుగుతాయి. మనకి కనిపించేది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్, ఇక్కడ ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ తర్వాత బ్యాక్ ఎండ్లో మనకు జావా యూజ్ చేయొచ్చు, జావా యూజ్ చేస్తాం, పైథాన్ యూజ్ చేస్తాం, గోలాంగ్ యూజ్ చేస్తాం, C# యూజ్ చేస్తాం, PHP యూజ్ చేస్తాం. సో ఇవన్నీ మన కళ్ళకు కనిపిస్తాయి. మరి కళ్ళకు కనిపించేదే ఫ్రంట్ ఎండ్, కళ్ళకు కనిపించేదంతా బ్యాక్ ఎండ్. ఈ డేటాబేస్ మనకు కనిపించదు. ఈ డేటాబేసే అన్నిటికీ మూలం. మీరు ఈ డేటాబేస్ లేకపోతే మీరు ఎట్లా లాగిన్ అవుతారు, అక్కడ డేటా అనేది సేవ్ ఉన్నది. మీ ఆల్రెడీ మీ అకౌంట్ క్రియేట్ అయినప్పుడు సేవ్ ఉంది, ఫోన్ నెంబరు పాస్వర్డ్, అవి రెండు మ్యాచ్ అయితేనే ఇంక లాగిన్ అవుతుంది, లేకపోతే లాగిన్ కాదు. సో మనం వెబ్సైట్లో ఇట్లా ఇంటరాక్ట్ కావడానికి ఏం యూజ్ చేస్తున్నాం, జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇట్లా లాగిన్ కొట్టిన వెంటనే డైరెక్ట్ వెళ్తున్నామంటే అది దేనివల్ల, జావా స్క్రిప్ట్ యూజ్ అవుతుంది. కానీ ఈ వెబ్సైట్లో ఈ లాగిన్ అయ్యేటప్పుడు ఈ డీటెయిల్స్ కరెక్టా లేదా అనేది బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ లాంగ్వేజ్ మీద వర్క్ అవుతుంది. ఏ లాంగ్వేజ్, ఇవన్నీ మనం జావా కానీ పైథాన్ కానీ, సో ఇవన్నీ మనం బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతున్నాయి కదా. బ్యాక్ ఎండ్లో తర్వాత డేటాబేస్ మీద వర్క్ అవుతుంది కదా. డేటాబేస్లో మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ మ్యాచ్ అవుతేనే ఇక్కడ లాగిన్ అవుతుంది, మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ పాస్వర్డ్, లేకపోతే లాగిన్ కాదు. సో అలాగే ఫుల్ స్టాక్లో మనకు ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఏంటేంటి, యాంగులర్ JS కానీ, రియాక్ట్ JS కానీ, బూట్ స్ట్రాప్ కానీ, ఇవన్నీ ఉంటాయి మనకి. మ్యాక్సిమం చాలామందికి ఫ్రంట్ ఎండ్ వస్తుంది, కొందరికి బ్యాక్ ఎండ్ వస్తుంది, కొందరికి డేటాబేస్ కనెక్టివిటీ వస్తుంది. ఈ మూడు వచ్చిన వాళ్ళనే మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. సో వీళ్ళకి ఎందుకు మరి డేటాబేస్ మనం చాలాసార్లు చెప్తాం SQL నేర్చుకోండి అని. ఎందుకు, ఈ డేటాబేస్ కనెక్టివిటీ కోసం. డేటాబేస్ కనెక్టివిటీ కోసం SQL వస్తే బాగుంటుంది, లేకపోతే MongoDB SQL కానీ ఈ డేటాబేస్ కనెక్టివిటీ కోసం యూజ్ చేస్తాం ఇవి. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ మూడు వస్తే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ కనెక్టివిటీ వస్తే మీ అంత డిమాండ్ ఉన్నవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మార్కెట్లో, అప్పుడు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ వచ్చి ఏదో ఒక డేటాబేస్, నాట్ ఓన్లీ SQL అని కాదు, MongoDB ఇంకేమైనా ఉంటే, సో ఏదో ఒక డేటాబేస్ వచ్చి ఉంటే మీకు చాలా డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. ఎందుకు, మార్కెట్లో మీకు ఏదైనా మార్కెట్లో మనకు జాబ్స్ ఓపెనింగ్ ఉన్నప్పుడు ఫ్రంట్ ఎండ్ మీద జాబ్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ మీద జాబ్స్ ఉంటాయి, డేటాబేస్ సైడ్ వెళ్ళొచ్చు. అప్పుడు మనం ఏం చేయొచ్చు, మీరు మూడు సైడ్లు కూడా జాబ్ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏదో ఒక జాబ్ అయితే రాగలుగుతుంది కదా. ఇప్పుడు మీకు ఓన్లీ ఫ్రంట్ ఎండే వచ్చిందనుకో, ఫ్రంట్ ఎండ్ సైడే అప్లై చేసుకుంటుండాలి మీకు దొరికినప్పుడు అవకాశం. ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఉంటే బ్యాక్ ఎండ్ సైడే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ మూడు వచ్చి ఉంటే మూడు సైడ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్స్ ఏది ఓపెనింగ్స్ ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు. సో జాబ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు. అందుకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఫుల్ స్టాక్కి ఎందుకు అంత డిమాండ్ ఉందంటే ఇందుకే డిమాండ్ ఉంది. ఇది ఒక ఎక్కువ పెద్ద టెక్నాలజీ కాబట్టి ఫుల్ స్టాక్కి. సో మనకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, మూడు వస్తాయి. ఫుల్ ఫ్రంట్ ఎండ్ సైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, బ్యాక్ ఎండ్ సైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి. అలాగే బ్యాక్ ఎండ్ సైడ్ మనకు ఎక్కువ
ఫ్రెషర్స్కి హైర్ చేసుకుంటారు. ఫ్రంట్ ఎండ్ సైడ్ కొద్దిగా హైర్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు వాళ్ళ, అంటే ఎంఎన్సీ కంపెనీస్ ఎక్కువ. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్లో మనకు స్టైలింగ్ కానీ అవి ఫంట్ కానీ అవన్నీ కరెక్ట్ ఉండాలి. వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే చూడడానికి బాగుండాలంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని హైర్ చేసుకుంటారు ఫ్రంట్ ఎండ్ కోసం అయితే. ఎందుకంటే కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఎందుకంటే మనం ఓపెన్ చేసిన వెంటనే చూడడానికి బాగా కొట్టాలి. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే స్టైలింగ్స్ కానీ అవన్నీ కరెక్ట్ ఇవ్వగలుగుతారని వాళ్ళు అనుకుంటారు. అలా అని కానీ ఫుల్ స్టాక్ డెవలపర్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. 2 years కానీ మీరు ఫుల్ స్టాక్ డెవలపర్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు మినిమం చాలా మంచి ప్యాకేజ్ వస్తుంది మీకు. సో మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలనుకుంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ కనెక్టివ్ 3 వచ్చి ఉండాలి. ఫుల్ స్టాక్ డెవలపర్ కావచ్చు. మీరు పైథాన్ నేర్చుకుంటే పైథాన్, జావా నేర్చుకుంటే జావా, ఇలా దేనిపైన అయితే దానిపైన మీరు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మళ్ళీ మీ ఫ్రేమ్ వర్క్స్ వచ్చి ఉండాలి. ఓకే, సో ఇవన్నీ మనం కూడా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ ప్రో కోర్స్ నడుపుతున్నాం, పెయిడ్ కోర్సు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే జాయిన్ కండి. మీకు అటు సైడ్ ఫుల్ స్టాక్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకు అవి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదండి ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఎందుకు ఇంత డిమాండ్ ఉందో చెప్పాను కదా. 3 సైడ్ వెళ్ళొచ్చు కాబట్టి మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. మంచి డిమాండ్ ఉంది ప్రజెంట్. ఒక 2 years మీరు కనుక ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే మాత్రం, ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీకు చాలా మంచి ప్యాకేజ్ వస్తాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.